బీసీ నినాదమట. బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపేలా కార్యాచరణ అట. త్వరలో హైదరాబాద్లో జాతీయ స్థాయి ఓబీసీ మహాసభట. రిజర్వేషన్లపై ఏఐసీసీ అగ్రనేతలతో భరోసా కల్పించే ప్రయత్నమట. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామనే సంకేతాలు ఇచ్చేలా కార్యక్రమాలను చేపట్టేందుకు పార్టీ సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ఈ నెల చివరన లేదా వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్లో జాతీయ స్థాయి ఓబీసీ మహాసభ నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. సభకు అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఏఐసీసీ పెద్దలను ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. ఇవి రాహుల్ గాంధీ వస్తాడుగా. ఇప్పుడు అసలు 42% కర్త కర్మ క్రియ రాహుల్ గాంధీ. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పింది అదే రాహుల్ గాంధీ. మరి చట్టబద్ధత లేని ఏదో సొంత పార్టీ నిర్ణయాలు, ఏదో సొంత పార్టీ టీ కప్పులాగా ఏదో 42% ఇస్తామని, పార్టీ పరంగా ఇస్తామని రకరకాల వార్తలు వచ్చినప్పటికీ అవి వద్దంటున్నారు బీసీలు పార్టీ పరంగా మీరు ఇస్తానన్న 42% మాకు వద్దంటున్నారు. ఏదైనా ఉంటే రాజ్యాంగబద్ధంగా ఒక జీవోని రిలీజ్ చేసి ఆ జీవో ప్రకారం మాకు 42% మీరు డిక్లేర్ చేయాలనేది వాళ్ళు చెప్తున్నమాట. కానీ ఇప్పటికీ దాన్ని పక్కన పెడతా ఉన్నారు. ఇప్పుడు ఆ జీవో ఇస్తామని కానీ, దీన్ని రాజ్యాంగ చట్టంలో దీన్ని సవరిస్తామని, లేదంటే మొన్న ఏదైతే కేసులు అయినాయో వాటిని ఏదైనా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కానీ ఏమీ లేదు. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, పార్టీ పరంగా మేము 42% ఇస్తాం. వాళ్ళది ఎట్లా ఉందంటే తీసుకుంటే తీసుకోండి, లేదంటే వదిలేయండి, మేమైతే ఇదే, ఇక మాకు సెకండ్ ఆప్షన్ లేదు, రెండో మాట లేదు అనే డిక్లరేషన్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కనపడతాం. కానీ బీసీల ఓట్లు కావాలి వీళ్ళకి, బీసీ నాయకత్వం, బీసీల ఓట్లు కావాలి. ఆ నాయకత్వం వరకు ఎంతవరకు అంటే మినిస్టర్ల వరకు లేదంటే ఎమ్మెల్యేల వరకు ఉండదు అది పంచాయతీ. ఇక కింద స్థాయి నాయకత్వానికి పరిమితి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీసీని. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఏం చెప్తాడు ఆయన, ఎప్పుడు మనకు సరిగ్గా నాకు దీని మీద అవగాహన లేదు, ఎవరో రాసిచ్చారు నేను చదివినా అంతే, అంతవరకే, నాకు దీంట్లో సంబంధం లేదని చెప్తాడా రాహుల్ గాంధీ? ఏం చెప్తాడు రాహుల్ గాంధీ? ఇప్పుడు ఒక నిజంగా ఆ సభకు రాహుల్ గాంధీ వస్తే బీసీలు ఆయన చుట్టుముట్టి అడిగే క్వశ్చన్లు ఇవే. నువ్వు ఇస్తానన్నవి ఏది, ఎక్కడ, ఈరోజు వచ్చినా నువ్వు ఇన్నాళ్ళు ఏడకపోయినావు అని అడుగుతారు ఫస్ట్. మరి దీనికి సమాధానం చెప్తారా? ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అక్కడ ఉంది కదా కేంద్రంలో. మరి కేంద్రంలో ఎందుకు మొన్న పార్లమెంట్లో కనీసం 42% మీద ఒక డిస్కషన్ లేవనెత్తలేదు మీరు? మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద మాటలు చెప్తారు, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆపుతుంది, కేంద్ర ప్రభుత్వం చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలని ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు, పార్లమెంట్ సెక్షన్ జరుగుతున్నప్పుడు సెషన్స్లో మరి మాట్లాడాలి కదా ప్రతిపక్ష నాయకుడు. మరి రాహుల్ గాంధీ అక్కడ ప్రతిపక్ష నాయకుడే కదా, మరి ఎందుకు దీని మీద డిస్కషన్ చేయలే? ఎందుకు దాన్ని డైవర్ట్ చేస్తూ వేరే వేరే వాటి మీద, వందే మాతరం మీద, ఇంకో దాని మీద ఎందుకు అంత అన్నేసి గంటలు డిస్కషన్ చేశారు మీరు? కనీస చిత్తశుద్ధి, బీసీలకు 42% ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు, ఇది క్లియర్. దయచేసి బీసీలకు ఒకటే నేను చెప్పేది, ఇది ఇప్పట్లో కాదుగా, 40% అనేది లేదు కదా, ఒక కలగా. అవసరమైతే 50% బీసీలు పోటీలో ఉండండి, పార్టీలకు అతీతంగా నెగ్గించుకోండి, సత్తా చాటండి, అంతవరకే. ఇప్పుడు మొన్న లోకల్ బాడీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో చూసాం, 52% బీసీలు గెలిచిరు. సో అట్లా ప్రతి ఎన్నికలో ఇక మనం స్వచ్ఛందంగా పోరాడాల్సిన అవసరమే ఉంది తప్పితే పార్టీలు ఏదో మనకు పీకి పొడుస్తాయనేది కష్టం. ఇక 42% ఎవడు మాట్లాడు, అసలు ఆ 42% అంశమే ఈరోజు ఏ పార్టీ మాట్లాడట్లేదు, వదిలేసినాయి, అన్ని పార్టీలు వదిలేసినాయి. సో ఈ పార్టీల పరంగా మనకు న్యాయం జరిగిద్ది అనేది కాదు, ఒక కళ, ఇది క్లియర్. పార్టీలు అయితే మనకు 42% ఏ పార్టీ ఇవ్వదు, ఇవ్వడానికి సిద్ధంగా కూడా లేదు. సో స్వచ్ఛందంగా మనం పోరాడాల్సిన అంశాలే తప్పితే ఇక్కడ బీసీలందరూ కూడా ఏకమై పోటీకి దిగాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
మున్సిపల్ ఎన్నికల పార్టీల గుర్తులతో జరుగుతున్నందున పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు కేటాయించి ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసిరే విధంగా వ్యూహ రచన చేయాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. 2029 ఎన్నికల్లో పార్టీ గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రిజర్వేషన్లపై న్యాయం జరుగుతుందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే యోచనలో ఉన్నారట. ఎవరు రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడా? కనీస క్వాలిటీలు ఉన్నాయా రాహుల్ గాంధీకి? ఇక ప్రియాంక గాంధీ చాలా మేలు రాహుల్ గాంధీ కంటే. ఈ రాహుల్ గాంధీ భజన వదిలేస్తేనే బెటర్ కాంగ్రెస్కి. ఈ రాహుల్ గాంధీ భజన చేసే కొద్దీ ఇంకా డ్యామేజ్ జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా దానివల్ల ప్లస్ జరిగే పరిస్థితి లేదు. ఇక ప్రియాంక గాంధీ చాలా బెటర్ రాహుల్ గాంధీ కంటే. మాట్లాడే విధానంలో కానీ ఒక అంశాన్ని లేవనెత్తే విధానంలో కానీ ప్రియాంక గాంధీ చాలా బెటర్ రాహుల్ గాంధీ కంటే. చాలా వరకు రాహుల్ గాంధీ వల్లే పార్టీకి గతి ఈరోజు. ఈ ఆయన నేతృత్వంలో ఆయన తప్పించే ప్రయత్నం చేస్తే తప్పితే, ఆయన తప్పించి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే తప్పితే, ప్రియాంక గాంధీని ముందు పెట్టగలిగితే కనుక ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి పక్కన పెడితే కనీసం డిపాజిట్లు అయినా వచ్చే పరిస్థితి ఉంటుంది రాబోయే 2029 ఎన్నికల్లో. అంతే తప్పితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనేది ఎవడు ఊహించుకోలేడు కూడా. ఫస్ట్ కష్టం అది. ఇక ఆయన ప్రధానమంత్రి అయితేనే ఈ 42% రిజర్వేషన్ సాధ్యమంటే ఇక 42% రిజర్వేషన్ లేనట్టు ఇక కంప్లీట్గా ఇక దాన్ని మర్చిపోండి అని వాళ్ళు చెప్పకనే చెప్తా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలు. ఇక మా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయండి అంటే ప్రధానమంత్రి చేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఇటీవల జరిగిన ఓబీసీ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇదే విషయాన్ని చెప్పారట. బీసీలకు తమ పార్టీ పెద్దపీట వేస్తుందని, టీపీసీసీ కార్యవర్గంలో 50% బీసీలకు, ఉపాధ్యక్షులు 68%, జనరల్ సెక్రటరీలో 70%, డీసీసీ చీఫ్ల భర్తీలో 17 జిల్లాల్లో బీసీలకు నియమించామని వెల్లడించారట. అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన బీసీ వర్గాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ భావిస్తుందని చెప్పారట. ఇక వాళ్ళ క్లారిటీగా ఉన్నారబ్బా. కాంగ్రెస్ వర్గాల్లో చాలా క్లారిటీ ఉన్నారు ఈరోజు. బీసీలకి 42% ఇవ్వాలా వద్దా అనే దాని మీద చాలా క్లారిటీ ఉంది వాళ్ళకి. ఇవన్నీ కూడా కావాలని గేమ్ ఇదంతా. ఈ కోర్టు కేసులు, జీవోలు, 9 షెడ్యూలు ఇవన్నీ కూడా గేమ్ ఇది. వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. రాహుల్ గాంధీ ఎట్లాగో ప్రధానమంత్రి కాడు కాబట్టి ఆ బీసీల నినాదం అంతా కూడా అట్లా అడుగంటి పోయే పరిస్థితి. వాళ్ళ మాట ఎవడు వినడు. ఇక అయిపోయింది పంచాయతీ అనే కాడికి వాళ్ళు క్లారిటీ ఇస్తూ ఉన్నారు. ఇక మేమేం చేయలేము, మేము పార్టీ పరంగా చేయాలనుకున్నా కూడా ఇది కాని పని, కేంద్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయట్లేదని వీళ్ళు క్లియర్గా ఓపెన్గా చెప్తా ఉన్నారు. కాబట్టి బీసీలందరూ ఇప్పటికైనా మేల్కొని ఇక పార్టీలను అడగడం పక్కన పెట్టండి. ఇక పార్టీలకి ఎదురు తిరిగి పోరాడే పరిస్థితే రావాలి. ఇక